కూడా ఎట్టి పరిస్థితుల్లో జాతిని లేక రిలీజియన్ని మన ముందుకు తీసుకురాకుండా స్వతంత్ర భారతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఐక్యతతో మనము జీవించవలసినటువంటి వారు ఉన్నాం. ఎందుకనంటే ఐకమత్యమే మహాబలము అంటూ మనము మాట్లాడుకుంటూ ఉన్నటువంటి వారు ఉన్నాం. ఇక్కడ ప్రభుత్వాలు కూడా చాలా పర్యాయాలు ఈ విషయాల్లో ఏలికలు ఏకీభిస్తున్నారు. ఏ విషయాల్లో ఏకీభిస్తున్నారంటే మతపరమైనటువంటి విషయాల్లో ఏకీభిస్తూ ఉన్నటువంటి వారు ఉన్నారు. నిజంగా శోచనీయము. ఒక అత్యున్నతమైనటువంటి పదవిలో, గౌరవప్రదమైనటువంటి పదవిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి హిందూ దేశము ఒక్క దేశము ఉంది, మనమంతా హిందువులము, హిందూ దేశం ఇది మంది అంటూ మతాన్ని హైలైట్ చేయటం అనేది ఎంతవరకు సబబు అనేది మనము గుర్తించవలసిన